నేటి అంశము మార్గము, సత్యము, జీవము. యోహాను సువార్త 14:6 ప్రకారము యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరో తండ్రి యొద్దకు రాడు అని తెలియజేస్తున్నది. యేసు ప్రభు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు జీవించినప్పుడు శిష్యులు ఆయనతో కూడా అనేక అద్భుతాలు, అనేక స్వస్థత కార్యాలు, అనేక గొప్ప గొప్ప విషయాలు జరిగినప్పుడు చాలా సంతోషంగా ఆయనతో ఉన్నారు. యేసు ప్రభు ఒకసారి హఠాత్తుగా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, నేను వెళ్ళు స్థలము మీకు తెలుసు అని యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో శిష్యులు హఠాత్తుగా కలవరపడిపోయినారు. అప్పుడు తోమా ఏమంటున్నాడే, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు, అది మాకు తెలియజేయము అని అన్నప్పుడు ఆ మార్గం మీకు తెలుసు. అందుకు ప్రభు ఏమంటున్నాడంటే నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, జీవాన్ని ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. సరే, మార్గం అంటే ఏందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మార్గం అంటే దారి తెలవకపోతే ఈ లోకంలో ఎవరు కూడా నడవలేరు. అది ఏ దారికి పోతుందో మనకు తెలియదు. అందువల్ల మార్గం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త గ్రామాలకు పోయినప్పుడు మనం అనుకోవాల్సిన స్థలానికి చేరుకోలేము. కాబట్టి కొన్ని దేశాల్లో రోడ్ మ్యాప్స్ అనేవి ఉంటాయి, లేకుండా కొందరు గైడ్స్ అని ఉంటారు, బాగా తెలిసినటువంటి వారు వచ్చి ఆ మార్గాన్ని, సరైన మార్గాన్ని తెలియజేస్తూ ఉంటారు. కానీ తండ్రి దగ్గరకు పోవాలంటే మార్గం ఎట్లా? తండ్రి దగ్గరకు పోవాలంటే ఆ మార్గం ఎవరికి తెలుసు? ఈ లోకంలో ఎవరికి కూడా ఆ మార్గం తెలియదు. అందుకని అక్కడి నుంచి వచ్చినటువంటి వారికే తెలుస్తుంది. పరలోకాన్ని నుంచి వచ్చినటువంటి వారికి మాత్రమే ఆ మార్గం తెలుస్తుంది. ప్రభు అంటాడు నేను తండ్రి దగ్గర నుంచి వచ్చి ఉన్నాను, కాబట్టి నాకు మార్గమే ఆ మార్గం తెలుసు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని ప్రభు అంటూ ఉన్నాడు. ఆ దారి ప్రభువుకే తెలియను, ఈ లోకంలో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రభువుని ఆశ్రయిస్తేనే మనకు ఆ పరలోక రాజ్యం, మనం ఆ మార్గం ఏదో మనం తెలుసుకోగలము. ఇర్మియా గ్రంథము 6:16 మనం చూసినట్లయితే మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగజేయ మార్గమేదో అడిగి తెలుసుకొనుడి, అందులో నడుచుకొనుడి. కాబట్టి మార్గాలు చాలా ఉన్నవి. మేలు కలుగజేయ మార్గం ఏదో తెలుసుకొని విచారించి దాని ప్రకారం నడుచుకోమని దేవుని వాక్యము చెబుతూ ఉంది. అయితే మన మార్గాలు లేవా? మన సొంత మార్గాలు లేవా? వాటి ద్వారా మనం పోలేమా? క్రీస్తు మార్గం గుండానే పోవాలనా? పోకపోతే ఏమవుతుంది? కాబట్టి ఈ మార్గం, దీన్ని కూడా గ్రంథం ఏం చెప్తుందో చూస్తాం. సామెతలు 14:12 ఏం రాస్తుందంటే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి తోస్తుంది. కాబట్టి మనకు మంచి మార్గం అని అనిపించవచ్చు, కానీ అది తుదకు మరణానికి తోస్తూ ఉంది. కాబట్టి ఆ మార్గము యేసు ప్రభువే. యేసు ప్రభువుని వెంబడిస్తేనే మనము ఆ మార్గాన తండ్రి వద్దకు పోగలము, లేకపోతే అది మరణానికి దారితీస్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. నార్వే, డెన్మార్క్ దేశాల్లో ఒక చిన్న ఎలుక వలె ఒక చిన్న జీవి ఉంది. అది ఎలుకల మాదిరిగానే జీవిస్తూ ఉంటాయి. అవి కొన్ని కొండ ప్రాంతాల్లో ఉంటాయి. కొండ ప్రాంతాల్లో ఉండి బాగా బలంగా ఆహారం తిన్న తర్వాత, అవి విస్తరించిన తర్వాత వాటికి అక్కడ ఆహారము కొరత ఏర్పడుతుంది, వాటికి నివాసము ఏర్పడిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా వేరే స్థలానికి పోవాలా, వేరే స్థలంలో మనం నివాసం చూసుకోవాలని అక్కడ ఉన్నటువంటి వాటిలో బలమైనవన్నీ కూడా బయలుదేరి పోతూ ఉంటాయి. కొన్ని మాత్రం మిగిలిపోయి ఉంటాయి, కొన్ని మాత్రం ముందుకు పోతూ ఉంటాయి, కొన్ని మాత్రం ప్రయాణం అయిపోతూ ఉన్నప్పుడు పొలంలో కొన్ని పోతాయి, కొండలు దాటుతాయి, నదులు దాటుతాయి, ఇంకా బాగా ఆహారం తింటాయి, పోతూనే ఉంటాయి. పోతూ ఉండేటప్పటికి ఒక పెద్ద సముద్రం కనబడుతుంది. ఎప్పుడైతే సముద్రం కనబడుతుందో సముద్రం కూడా ఒక నది అనుకొని సముద్రం ఈదడానికి ప్రయత్నం చేస్తాయి. సముద్రం ఈదడానికి ప్రయత్నం చేసి కొంత దూరం పోయిన తర్వాత ఈదలేక అవన్నీ కూడా మరణించిపోతాయి. కాబట్టి వాటి మార్గము తెలియదు. అందువల్ల అవి మంచి మార్గం అనుకున్నా కానీ కొంత దూరం పోయిన తర్వాత అవి చనిపోయినట్లుగా మనం చూడగలం. తర్వాత మళ్ళా మిగిలిపోయినవి ఉంటాయి అక్కడ కొన్ని, అవి కూడా పెరిగిపోతాయి, అవి కూడా కొన్ని 100,000 అయిపోతాయి, అవి కూడా మళ్ళీ బయలుదేరుతాయి. ఏమనుకుంటాయంటే మన పితరులు ముందు పోయినారు కదా, వాడు ఒక ఉన్నతమైన స్థలంలో ఉన్నారు కదా, వారు హాయిగా జీవిస్తున్నారు కదా, మనం కూడా వాటిని పోయి చేరుకుందామని ఆశతో ఇవి బయలుదేరుతాయి. ఇవి బయలుదేరిన తర్వాత ఈ పొలాల్లో బయలుదేరుతాయి, నదులు దాటుతాయి, కొండలు దాటుతాయి, సంతోషంగా పోతాయి. మళ్ళా సముద్రం వచ్చేటప్పుడు కేరంతలు కొడతాయి. కేరంతలు కొట్టిన తర్వాత సముద్రంలోకి వెళ్ళి అన్నీ చనిపోతాయి. ఈ రీతిగా ఒకదాన్ని వెంబడించి మళ్ళా ఒకదాన్ని వెంబడించి మళ్ళా ఒకటి, అవి మన నరకానికి లేకుంటే మరణానికి పోతూ ఉన్నవి. కాబట్టి ఆ మార్గం ఏదో వాటికి తెలియదు.
మన తాతలు ముత్తాతలు ముందు పోయినారు కదా అని అనుకొని ముందు వెనకోళ్ళు పోతున్నారు. కానీ ఆ మరణము ఆ మార్గము నరకానికి తీసుకుపోతుంది. ఆ మార్గము ఆ యొక్క మరణానికి తీసుకుపోతుంది. కాబట్టి ఆ మార్గం ఏదో తెలియనటువంటి వాడు యేసు ప్రభు. అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఇంక ఎవరు తండ్రి వద్దకు పోడు. మిగతా వాళ్ళంతా కూడా చనిపోవాల్సిందే. మిగతా వాళ్ళు ఎక్కడికి పోయారో వాళ్ళకి తెలియదు. కాబట్టి వెనక వాళ్ళు ముందు వాళ్ళు ఎక్కడికి పోయో తెలియక చనిపోతున్నారు. కాబట్టి యేసు ప్రభు ఏమని ఈ లోకంలో ఉన్న ప్రజలకి చెప్తున్నాడంటే, నేనే మార్గాన్ని, నా ద్వారానే తండ్రి దగ్గరికి పోవాలా నేనే అంటున్నాడు. కానీ ఇంకెవరు నేననే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. తర్వాత రెండవది సత్యము అనే దాని గురించి చెప్తున్నాడు. సత్యం అంటే అసత్యం ఏదో మనకు తెలియదు. ఈ లోకంలో ఒకరు సత్యం అంటే మరొకరు అసత్యమని అంటారు. కాబట్టి ఈ సత్యం ఏదో అసత్యం ఏదో తెలియనటువంటి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేనే సత్యము, నా వాక్యమే సత్యము, సత్యానికి అధిపతిని నేను, అసత్యానికి అధిపతి సైతానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండినదే సత్యము. సత్యము క్రీస్తు ద్వారా పుట్టినది. యోహాను సువార్త 18:38 వచనంలో చూసినట్లయితే, సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను వచ్చాను ఈ లోకానికి, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునని యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తుని నమ్ము ప్రతివాడును సత్య సంబంధి, సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను. కాబట్టి యేసు ప్రభు నేనే మార్గాన్ని అన్నాడు ఇంతకుముందు, ఇప్పుడు నేనే సత్యాన్ని అంటున్నాడు. నా మాటలే సత్యము. నన్ను నమ్మకపోతే వాడు అసత్యానికి గురి అవుతాడు, అబద్ధికుడు అవుతాడు, నరకానికి పోతాడు. కాబట్టి నా మాటలు సత్యమని యేసు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, ఆయనలో జీవం ఉండెను. నేనే మార్గాన్ని, నేనే సత్యం అని మాట్లాడినటువంటి దేవుడు మూడవదిగా చెప్తున్నాడు, జీవము, నాలోనే జీవము ఉన్నది. నిత్య జీవము గల దేవుడు, జీవము గలవాడే దేవుడు. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అందుకు యేసు ప్రభు అంటాడు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచు. నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే పునరుద్ధానమును, జీవమై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంటే వాడు బతుకుతాడు అంటాడు. అందుకని జీవము గలన తండ్రి నన్ను పంపిన, తండ్రి పరలోకమున్నటువంటి తండ్రి నన్ను పంపి ఉన్నాడు. యోహాను సువార్త 5:26 వచనంలో చూసినట్లయితే, తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను. కాబట్టి తండ్రి ఏ విధముగా జీవము గలవాడై ఉన్నాడో కుమారుడు అలాగే జీవము గలవాడై ఉన్నాడు. తను నమ్ముకున్నవాడు కూడా జీవము గలవాడై ఉన్నాడు. కాబట్టి ప్రభు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ తర్వాత యోహాను సువార్త 11:25 వచనంలో చూసినట్లయితే, ప్రభు చనిపోయిన లాజరును బ్రతికించినాడే, ఆయనలో జీవం ఉంది. జీవం ఉండబట్టే చనిపోయినటువంటి లాజరు రమ్మన్నప్పుడు సమాధిలో నుంచి లేచి వచ్చినాడే. అంత మాత్రమే కాదు, చనిపోయినటువంటి ప్రభువుని ఆ సమాధిలో బంధించినప్పుడు ఆయనని పాతిపెట్టలేకపోయారే, ఆయన కూడా సమాధిలో నుంచి 3వ రోజు లేచినాడు. ఆయనలో జీవం ఉంది. ఏ మరణం కూడా ఆయన్ని బంధించలేకపోయింది, ఏ సమాధి కూడా ఆయన్ని బంధించలేకపోయింది. కాబట్టి ఆయనలో జీవం ఉంది, ఆయనలో సత్యం ఉంది, ఆయనే మార్గము, ఆయనలో జీవం ఉంది. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. యోహాను సువార్త 5:24 వచనంలో చూస్తే, ఆయన వాక్యం వినుట వలన జీవము వస్తున్నది. దేవుని యొక్క వాక్యం వింటే జీవం వస్తుంది. యోహాను సువార్త 6:51 వచనం ప్రకారము, ఆయన ఇచ్చు ఆహారం తినట వలన నిత్య జీవము కలుగుతుంది. యోహాను సువార్త 4:14 వచనంలో చూస్తే, ఆయన ఇచ్చి నీళ్లు త్రాగటం వలన నిత్య జీవము కలుగుతుంది. వాక్యం వింటూ వలన నిత్య జీవం వస్తుంది, ఆహారం తినటం వలన నిత్య జీవం వస్తుంది, ఆయన ఇచ్చే నీళ్లు త్రాగటం వలన కూడా నిత్య జీవము కలుగుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవమును. ఈ లోకంలో సత్యం తెలియనటువంటి వాళ్ళు, మార్గము తెలియనటువంటి వాళ్ళు, జీవించలేక చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభు దగ్గరికి రండి. ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆ మార్గం ఏదో నీకు తెలియజేస్తాడు, సత్యం ఏదో తెలియజేస్తాడు, మార్గం ఏదో తెలియజేస్తాడు. మనం పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండాలంటే యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఇంకెవరినైనా నమ్ముకున్నట్లయితే మరణానికి దారి తీస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక ప్రయాణికుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, దారి తప్పిపోయినాడు. ఒక భయంకరమైన అరణ్యంలోనికి వచ్చాడు. అరణ్యంలో ఆయన నిలబడి ఈ భయంకరమైన అరణ్యాన్ని ఎట దాటిపోవాలని బాధపడుతూ ఉన్నప్పుడు అరణ్యంలో ఒక అతను వచ్చి, ఏమయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నప్పుడు, నేను దారి తప్పిపోయాను, ఈ భయంకరమైనటువంటి పులులు, ఈ భయంకరమైన సర్పాలు, ఈ అడవి అవతలకు పోవాలని నేనేమి చేయాలి అని అడిగినప్పుడు, నేను నిన్ను దారి చూపిస్తాను,
నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను సంరక్షిస్తాను, నేను నిన్ను తీసుకుపోయి అవతల చేరుస్తాను. కాబట్టి నన్ను నమ్ము అన్నప్పుడు అతను నమ్మినాడు. నమ్మి ఆయనతో కూడా పోతున్నాడు. ఆ యొక్క మార్గదర్శి పోతూ ఉన్నప్పుడు ఆయన వెనక ఈయన వెంబడిస్తూ ఉన్నప్పుడు కొంత దూరం పోయారు. కొంత దూరం పోయిన తర్వాత ఈ యొక్క ప్రయాణికుడు భయపడిపోయినాడు. ఏమయ్యా, ఈ అరణ్యంలో తీసుకుపోయి ఇక్కడ నన్ను చంపడానిక, ఈ అరణ్యంలో తీసుకుపోయి నన్ను ఈ పులుల చేత, ఈ యొక్క సింహాల చేత, ఈ యొక్క నదుల్లో నన్ను చంపడానిక, ఏది నా మార్గం చూపించలేదే, ఏది ఆ దారి చూపించలేదని అతనితో అన్నప్పుడు అతను అంటున్నాడు, అయ్యా, ఈ అరణ్యము భయంకరమైనది, ఈ అరణ్యంలో భయంకరమైనటువంటి పులులు ఉన్నవి, సింహాలు ఉన్నవి, నదులు ఉన్నవి, ఇది దాటిపోవడానికి నీ చేత కాదు, నా చేత కాదు, కానీ నాకు మాత్రం తెలుసు. ఎందుకంటే ఏ మానవునికి తెలియదు, ఇక్కడ నాకు మాత్రం తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడిని నేను, ఇక్కడ తిరిగివాడిని నేను, అక్కడి నుంచి యువతలకు వచ్చినటువంటి వాడిను, ఇక్కడి నుంచి అవతలకు పోయినటువంటి వాడిను. ఈ మార్గం ఏదో నాకు తెలుసు, ఇక్కడ సత్యం ఏదో నాకు తెలుసు, జీవం ఏదో నాకు తెలుసు. నన్ను వెంబడించినట్లయితే మార్గం చూపిస్తా. నేనే మార్గాన్ని, ఈ అరణ్యంలో నేనే మార్గాన్ని, నన్ను వెంబడించు. నువ్వు నన్ను నమ్ముకున్నట్లయితే, నా మాటలు సత్యమని నువ్వు నమ్మినట్లయితే నేను జీవముతో అవతల తీసుకుపోతాను. ఈ భయంకరమైన అరణ్యంలో నువ్వు బయటపడాలంటే నేనే మార్గం, నా మాటలే సత్యం, నేనే నిన్ను జీవించి అవతల తీసుకు. ఎప్పుడైతే ఆ ప్రయాణికుడు ఆ యొక్క దారి చూపేవాని మాటలు నమ్మి అవతలకు పోయినప్పుడు అరణ్యంలో క్షేమంగా అవతలకు తీసుకు. కాబట్టి ఈ భయంకరమైనటువంటి ప్రపంచం అనే అరణ్యంలో మనం జీవిస్తున్నప్పుడు సైతాను శక్తులు, భయంకరమైనటువంటి శక్తులు, భయంకరమైన చిక్కులు, భయంకరమైన కష్టాలు, భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం చిక్కుపోయి దారి ఏదో, సత్యం ఏదో, మార్గం ఏదో తెలియలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. పరలోకాల నుంచి మనల్ని రక్షించడానికి ఆయనకు వచ్చాడు. నన్ను నమ్ముకున్నట్లయితే ఆ మార్గం నీకు చూపిస్తా, నన్ను నమ్ముకున్నట్లయితే ఆ యొక్క సత్యం ఏదో నీకు చూపిస్తా, నన్ను నమ్ముకున్నట్లయితే ఆ యొక్క జీవం ఏదో చూపిస్తా. నన్ను నమ్ము, నాలో జీవం ఉంది, నాలో సత్యం ఉంది, నాలో మార్గం ఉంది. కాబట్టి నేను తండ్రి పంపిస్తే ఈ లోకానికి వచ్చినని ప్రభువు చెప్తాడు. ఎంతకాలం మనం ఈ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం, ఎంతకాలం మనం దారి తప్పి ఆ యొక్క సైతాను శక్తుల్లో చిక్కుపోయినాం, ఎంతకాలం మనం మార్గం తప్పిపోయి తిరుగుతూ ఉంటాం, ఎంత మార్గం సత్యం అనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం, ఎంతకాలం ప్రాణభయంతో ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం యేసు ప్రభువుని నమ్ముకుందాం. ఆయన ఒక్కడే చెప్తూ ఉన్నాడు, నేనే మార్గాన్ని అంటున్నాడు, నేనే సత్యాన్ని అంటున్నాడు, నేనే జీవాన్ని అంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు పోలేడు. మనము కూడా ఆయనందు మంచి విశ్వాసముతో ఆయన్ని నమ్మినట్లయితే ఈ ప్రపంచంలో నుంచి సరైన మార్గంలో పరలోక రాజ్యానికి తీసుకోబోగడు. శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభు ఆ మార్గం చూపించమన్నప్పుడు తోమా, ప్రభు ఆ మార్గాన్ని చూపించమంటూ ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళందరికీ ఆ మార్గం తెలుసు, ఇక ప్రత్యేకంగా మీకు చెప్పబడలేదు. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, ఎవరైతే నన్ను రక్షకుడిగా నమ్ముతారో వాళ్ళందరికీ ఆ మార్గం ఏదో ఆత్మలో బయలుపరుస్తూ ఉంటా. మార్గం ఏదో నేను బయలుపరుస్తుంటా, ఏ దారిని పోవాలో నేను బయలుపరుస్తుంటా, నువ్వు ఏం మాట్లాడినో బయలుపరుస్తా, ఏది సత్యమో నేను బోధిస్తుంటా, ఏది జీవ మాటలో నేను బోధిస్తుంటా. కాబట్టి నన్ను రక్షకుడిగా స్వీకరించినట్లయితే మీరు పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకుపోతాను. తండ్రి దగ్గర స్థలం సిద్ధపరిచి ఉన్నాను ఆయన, అక్కడ మీకు ఇల్లు సిద్ధపరిచి ఉండా నేను మిమ్మల్ని తీసుకుపోతా, నా మాటలు నమ్మండి. కాబట్టి శిష్యులతో అంటున్నాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. ఓ తోమా, ఎందుకు భయపడతావు? ఓ పేతురు, ఎందుకు భయపడతావు? నేను వెళ్ళిపోతే నీకేమి, నేను పోతే నీకేమి? నా మార్గాన్ని చూపించాను కదా, నా సత్యాన్ని చూపించాను కదా, జీవం అంటేదో తెలిపాను కదా. కాబట్టి మీరు ధైర్యముగా ఉండి ఈ ప్రపంచంలో వాళ్ళకి చాటించండి. ప్రభువే మార్గం, సత్యం, జీవం. ఈ వాక్యం విన్నటువంటి శుభవార్త ప్రేక్షకులు నేను చెప్పేది, యేసు ప్రభువే మా మార్గం, యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే జీవము. ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఎంతకాలం ఈ చీకట్లో, ఎంతకాలం ఈ భయంకరమైన పరిస్థితులు అల్లాడుతూ ఉంటారు, ఎంతకాలం సత్యం తెలుసుకోలేక, ఎంతకాలం మార్గం తెలుసుకోలేక, ఎంతకాలం ఈ ప్రాణభయంతో భయపడతారు. చెప్పండి, మీరు వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువే రక్షకుడు, ఆయన పరలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు, ఆయన తప్ప ఇక మార్గం ఏదో తెలిసినటువంటి వ్యక్తి లేనేలేడు, ఆయనకు ఒక్కడికే తెలుసు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి మీకు తెలుసు. ఓ తోమా, నీకు తెలుస్తామా నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం, ఓ పేతురు నీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ఆ మార్గం ఏదో తెలుసు. ఆ మార్గంలో మనం పయనించినట్లయితే దేవుని దగ్గరికి మనము చేరగలము. ఆ పరలోక రాజ్యము, ఆ ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయన నిర్మించబడుతున్నటువంటి ఆ నివాసాల్లో మనం నివసించడానికి దేవుడు అర్హత ఇస్తాడు. అటువంటి దేవుడు నమ్ముకొని మనము కూడా ఆయన వెంబడించడానికి, ఆయన మార్గంలో, ఆయన సత్యంలో, ఆయన జీవంలో ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు సదాకాలము కలుగుజేయునుగాక.